నమస్కారం. వాస్తవం ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మన ముందున్నారు జై మహాభారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ భగవాన్ అనంత విష్ణు ప్రభు గారు. నమస్కారం సార్. ఉన్నట్లుగా స్వాగతం. జై మహాభారత్ పార్టీ ఇది స్థాపించడం మీకు ఆరంభించింది? దేశం పేరు మీద ఒక పార్టీ ఉండాలన్న ఉద్దేశం నేను 4వ తరగతిలో చదువుతున్నప్పుడే నాకు వచ్చింది. తో జై మహాభారత్ పార్టీ, ఈ జై మహాభారత్ పార్టీ అంటే కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఎవరు ఏ భాషలో పలికినా, ఏ భాషలో చెప్పినా, ఏ భాషలో రాసినా కూడా అది భారతదేశం పేరే వస్తుంది. కాబట్టి మన భారతదేశం మహాన్ కాబట్టి జై మహాభారత్ పార్టీ అని పేరు ఎంచుకోవడం జరిగింది. ఏంటి భగవాన్ శ్రీ అనంత విష్ణు, ఏంటిది భగవాన్ అనే కార్యక్రమం? భగవాన్ శ్రీ అనంత విష్ణుదేవ ప్రభు అనేది నా నామధేయం, స్వతహాగా నా పేరు. తెలంగాణ, హైదరాబాద్ సంబంధించిన దేశం మొత్తం మీద పార్టీ పెట్టాలనిపించింది. ఇది ప్రస్తుతం గతంలో ఉన్నటువంటి 2 జాతీయ పార్టీలకు భారతదేశం మొత్తంలో వికల్పం అంటే పర్యాయం అన్నమాట జై మహాభారత్ పార్టీ. ఇప్పటి వరకు భారతదేశాన్ని పాలించిన జాతీయ పార్టీలు ప్రస్తుతం పాటిస్తున్న పార్టీకి రెండింటికి మధ్యలో జై మహాభారత్ పార్టీ అనేది ప్రత్యామ్నాయంగా దేశ ప్రజల కొరకు తీసుకురావడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటి సార్ దీనికి? అసలు ఎందుకని? ఇప్పుడు ఆల్రెడీ చాలా పార్టీలు వచ్చినాయి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ భారతదేశం పేరు ఉంది, ఇంతకుముందు జనతాదళ ఉండేది, ఇలాగ చాలా పార్టీలు ఉన్నాయి కదా. ఎందుకు ప్రత్యేకించి ఇప్పుడు ఏం చేద్దామనే ఉద్దేశం, ఏ ఉద్దేశంతో ఇప్పుడు పార్టీ స్థాపించడం జరిగింది? పార్టీ ఈ కొత్తగా స్థాపించింది ఏమి కాదు. ఎప్పుడు నేను 4వ తరగతిలో చదువుతున్నప్పుడే ఈ దేశానికి ఒక 3వ శక్తివంతమైన పార్టీ అవసరం ఉందని చెప్పేసి నేను గమనించడం జరిగింది. ఎందుకంటే మీరు గమనించాల్సింది ఒక విషయం, ముఖ్యంగా రాజకీయ నిరుద్యోగం ఈ భారతదేశంలో ఎక్కువగా ఉన్నది. అంటే దాని అర్థం ఏంటంటే కేవలం 2 ప్రధాన పార్టీలు మాత్రమే దేశంలో నడుస్తూ ఉంటే చాలామంది ముసలి వాళ్ళు అవుతూ కూడా వాళ్ళు చేయాల్సినటువంటి పదవులు కానివ్వండి, వాళ్ళు అందుకోవాల్సినటువంటి ఫలాలు కానీ అందుకోలేకపోతున్నారు. ఎంతోమంది యువత లేదా మధ్య వయసు వాళ్ళు కూడా రాజకీయం చేయాలంటే ఆ 2 ట్రైన్లు అంటే జాతీయ పార్టీలు అని చెప్పబడే 2 ట్రైన్లు ఫుల్ ఉన్నాయన్నమాట. సో అక్కడెక్కడ బాత్రూమ్ దగ్గర కూడా కూర్చోవడానికి స్థలం లేదు. కాబట్టి కొత్తగా సేవ చేయాలనుకున్న వాళ్ళకు, దేశాన్ని ముందు తీసుకెళ్ళాలనుకున్న వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ కావాలి. కాబట్టి జై మహాభారత్ పార్టీ ప్రస్తుతం ఉన్న 2 జాతీయ ప్రధాన పార్టీలకు ప్రత్యామ్నాయంగా దేశం మొత్తంలో తీసుకురావడం జరిగింది. దీనివల్ల ఏమవుతుందంటే ఎంతోమందిని అకామిడేట్ చేయొచ్చు రాజకీయంగా. దేశానికి ఇప్పుడు పాలిస్తున్న వాళ్ళు, గతంలో పాలించిన వాళ్ళతోనే దేశం ఆగిపోదు. ఇంకా 50 సంవత్సరాలకు, భవిష్యత్తులో 100 సంవత్సరాలకు సరిపడినటువంటి జాతీయ నాయకుల్ని, మంచిగా సేవ చేసే నాయకుల్ని తయారు చేయాలనే సదుద్దేశంతోనే జై మహాభారత్ పార్టీ ఓన్లీ రాజకీయ నిరుద్యోగుల కోసం, అంటే రాజకీయంగా ఉండే నిరుద్యోగుల కోసం స్థాపించారు, అంటే ప్రజల కోసం కాదంటారా? రాజకీయ నిరుద్యోగం ఒకటి అంశం. రెండవ అంశం రాజకీయ నిరుద్యోగం అంటే దాని అర్థం ఏంటి? రాజకీయంగా ఎంతో సేవ చేయాలనుకుంటున్నారు కానీ వాళ్ళకి అవకాశాలు లేకపోవడం చేత చెప్తున్నా, అదే ప్రజలకు చేయాల్సింది చేయలేకపోతున్నారు. కాబట్టి అటువంటి సమర్థవంతమైనటువంటి ప్రతిభావంతమైన నాయకులను తీసుకురావడం వరకు మా జై మహాభారత్ పార్టీ ముందుకు వచ్చింది. ఎప్పుడైతే అటువంటి నాయకులను మేము సృష్టిస్తామో ఆటోమేటిక్గా వాళ్ళు ప్రజలకు సేవ చేస్తారు కదా, అదే మా ఉద్దేశం. ఇంకొకటి ముఖ్యంగా జై మహాభారత్ పార్టీ ప్రధానంగా రైతు కూలీల పక్షపాత పార్టీ. కొన్ని పార్టీలు వ్యాపారులకు కొమ్ము కాస్తే, కొన్ని పార్టీలు మతాలకు, కులాలకు కొమ్ము కాస్తే, కొన్ని పార్టీలు వివిధ రంగాల్లో ఉండొచ్చు. కానీ మాది ప్రధానంగా భారతదేశము వ్యవసాయ రంగ ఆధారిత దేశం కాబట్టి దాదాపుగా రైతులను, రైతు కూలీలను, శ్రామికులను, కర్షకులను, నిరుద్యోగులను కాపాడాలనే ఉద్దేశంతో జై మహాభారత్ పార్టీ ముందుకు వస్తూ ఉంది. ప్రధానంగా భారతదేశంలో ఎన్నో నీటి వనరులు ఉన్నాయి, అయినా ఇప్పటికీ కూడా ఎన్నో ప్రాంతాల్లో ఎడారి ప్రాంతాలుగానే మిగిలిపోయినాయి. కాబట్టి నదుల అనుసంధానం ఒక గొప్ప ప్రక్రియ జై మహాభారత్ పార్టీలో ప్రధాన ఎజెండా. ఇది ఫస్ట్ మన తెలుగువాడైనటువంటి కె లక్ష్మణరావు గారు ప్రపోజ్ చేశారు అప్పట్లో 1955-56 ప్రాంతంలో. అప్పట్లో అది జవహర్లాల్ నెహ్రూ చేస్తా అని చెప్పి పెండింగ్ పెట్టారు. తర్వాత ఈ కొన్ని ప్రభుత్వాలు చేస్తామని చెప్పేసి ఇప్పుడు వరకు పెండింగ్ ఉంది. కానీ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఈ నదుల అనుసంధానం ప్రాజెక్టు ఖచ్చితంగా మేము అమలు చేస్తామని చెప్పేసి, దానివల్ల అన్ని రకాల నిరుద్యోగ సమస్యలు రూపుమాపుతాయి, రైతు కూలీలు బాగుపడతారు. మీ వేషధారణ కానీ, మీ పార్టీ యొక్క ఇది కానీ
మరి హిందూయిజం ఇదే ఉంది కదా, హిందూయిజం ప్రాసెస్ ఉంది కదా. జై మహాభారత్ పార్టీ ఒక హిందువు, కృష్ణుడు, ఒక ముస్లిం, ఒక జైను అనే రిప్రజెంటేటివ్ కాదు సార్. నా దేశం గొప్పది, జై మహాభారత్ పార్టీ. ఇది సనాతన దేశము, సనాతన సంస్కృతి. ఇప్పుడు సనాతన సంస్కృతి అనేది ఒక జీవన విధానము. ఇప్పుడు మేము ధోతి కడుతున్నాము అంటే అది మన భారతీయ సాంప్రదాయంలో ఒక భాగము. ఆడవాళ్ళు గొంగోటి వేసుకుంటారు, చీర కడుతున్నారు అంటే భారతీయుల ఒక సాంప్రదాయం తప్ప మనం వేసుకున్నటువంటి బట్టలకు, మనం పెట్టుకునే బొట్టులకు, మతాలకు ముడి పెట్టడం ఇది సమంజసం కాదని చెప్పేసి నా ఉద్దేశం. బీజేపీని అందరూ అదే అంటారు కదా, మతతత్వ పార్టీ అని మీరు అంటున్నారు కదా, మతతత్వ పార్టీని నేను ప్రోత్సహిస్తున్నారు ఎవరిని మతతత్వ అంటే పార్టీ అనలేదు. భారతీయ జనతా పార్టీని కూడా ఇప్పుడు మతం ముద్ర పడింది కదా, వాళ్ళు కూడా దేశం అనే మాట మాట్లాడుతున్నా, మతం అనే ముద్ర అనేది పడుతుంది కదా. ఇప్పుడు మీ పార్టీ కూడా మతం అనే ముద్ర పడదంటారు. మతం అని ముద్ర పడిందో లేదో అది మీకు తెలియాలి. మేము ఆ రకంగా ఎప్పుడు ఏం చేయము. ఎందుకంటే ఈ ఎవరు ప్రధానమంత్రి అయినా అందరికీ ప్రధానమంత్రి తప్ప ఒక కులానికి, ఒక మతానికి అయితే కాదు కదా. అది వారి వారి వ్యక్తిగత భావాలు. అది ప్రజల భావం కావచ్చు, ప్రతిపక్షాల భావం కావచ్చు, లేదా పార్టీల భావం కావచ్చు. నేను ఆ విధంగా ఫీల్ కాదు సార్. మనమందరం భారతీయులం. ఇక్కడ ఉన్నటువంటి భారత రాజ్యాంగాన్ని మనం గౌరవిస్తే చాలంతే. అదేవిధంగా మతతత్వ పార్టీ అంటే కేవలం ఒక పార్టీనే కాదు కదా. ముస్లిం పార్టీలో కూడా మతతత్వ ఛాందస్యంతో చెల్లలేకపోతున్నారు, హిందువుల్లో కూడా చెల్లలేకపోతున్నారు, క్రిస్టియన్లో కూడా జాడ్యం బాగానే ఉంది. సో వీటన్నిటిని ఎరాడికేట్ చేసి, అంటే ఈ క్రిస్టియన్లో ఉన్న మత ఛాందస్సాన్ని, ముస్లిమ్స్లో ఉన్న మత ఛాందస్సాన్ని, హిందువులో ఉన్న మతాన్ని తీసేసి ఒక భారతీయత, మహాభారత్ అని నెలకొల్పాలనేది మా సంకల్పం. అంటే మీరు ఇప్పుడు ఎన్ని రాష్ట్రాల నుండి ఎన్నాళ్ళని మీరు ఎప్పుడు స్థాపించారు, దీనికి ఎంతవరకు పోటీ వచ్చారు? జై మహాభారత్ పార్టీ 2008లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాతో రిజిస్ట్రేషన్ జరిగింది. 2010లో మన పార్లమెంట్ యొక్క ఆర్గాన్ కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో నేషనల్ లెవెల్లో పార్టీని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. 2014 లోక్సభ ఎలక్షన్స్లో దాదాపుగా భారతదేశంలో చాలా రాష్ట్రాలలో లోక్సభ సీట్లో పోటీ చేయడం జరిగింది. 2019 లోక్సభలో పాల్గొనడం జరిగింది. దాదాపు భారతదేశంలో 70% అన్ని రాష్ట్రాలలో అసెంబ్లీ ఎలక్షన్స్లో పాల్గొనడం జరిగింది. మెల్లమెల్లగా మా పార్టీ ప్రచారం అవుతోంది, ప్రజలకు చేరువ అవుతుంది. ఇంకా కొంత టైం తీసుకుంటుంది. దాదాపు భారతదేశం మొత్తంలో దాదాపు 16,70,000 మంది జై మహాభారత్ పార్టీకి మెంబర్స్ ఉన్నారు. కనపడతలేదు కదా ఎక్కడ మీడియాలో కానీ, ఎక్కడ మీరు ఎక్కడ కనపడలేదు, ఎక్కడ చేయట్లేదు కదా. మీరు మీడియాలో ఒక మంచి సందర్భం చెప్పారు. మీడియా పరిస్థితి మీకు తెలుసు, మీ ఉద్దేశం కూడా తెలుసు. మంచిని చూపించడంలో ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఇప్పట్లో మీడియా మంచిని చూపించడంలో అంత ఉత్సుకతగా లేదనమాట. ఎల్లో జర్నలిజం, అదే సెన్సేషన్ న్యూస్ కావాలి. ఒక వ్యక్తి 10 మందికి సాయం చేస్తుంటే అది చూపించరు. అదే ఒక వ్యక్తి 10 మందికి దుర్మార్గం చేస్తుంటే దాన్ని తండోపతండాలుగా, పుంతలుగా చేసి చూపిస్తున్నారు మీడియా. అది మీడియా యొక్క వైఫల్యం, మా వైఫల్యం కాదు సార్. అంటే మరి మీకు ఎవరికి వాళ్ళు ఏ పార్టీ కా పార్టీ సోషల్ మీడియా కానీ పత్రికలు అడుగుతున్నాయి కదా, వాళ్ళు మీరు సొంత ప్రచారం అయితే చేసుకోవచ్చు కదా. మరి జనాలకు తెలియాలి కదా మీరు చేసే సేవా కార్యక్రమాలు. మా జై మహాభారత్ పార్టీకి మాకు వ్యక్తిగతంగా ఎటువంటి ఛానల్ కానీ, లేదా ఎటువంటి పేపర్ కానీ అటువంటివి ఏమి లేవు. మాకు అటువంటి ఉద్దేశం కూడా లేదు. మేము జనాల మధ్యలో జనాలతో మమేకమై మా ఎజెండాని తీసుకుని ముందుకు వెళ్తున్నాము. భారతదేశం మొత్తం జాతీయ ఉచిత విద్య విధానం ఉండాలని, భారతదేశం మొత్తం ఉచిత వైద్య విధానం ఉండాలని చెప్పేసి, ముఖ్యంగా ఎమ్మెల్యేలకు, ఎంపీలకు వాళ్ళ నియోజకవర్గాలలోనే శాశ్వత గృహ వసతి మరియు పబ్లిక్ కార్యాలయాలు ఉంచి ప్రజలకు అందుబాటులో ఉంచాలని మా మెయిన్ ఎజెండా ఉంది. నదుల అనుసంధానం వల్ల రైతాంగానికి మేలు చేయాలి. ప్రతి గ్రామంలో గవర్నమెంట్ మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేసి రైతులు పండించిన పంటను 5 నిమిషాల్లో కొనే విధంగా మా ఎజెండాలో ఉంది. సో ఇది సాధించాలంటే చాలా డబ్బుతో కూడుకుంటుంది. రాజకీయ పార్టీ నడపాలంటే ఇవాళ కొన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఒక రాష్ట్రానికి, ఒక జాతీయ స్థాయిలో మీరు అంత పార్టీ నడపాలంటే చాలా ధనం అవసరం పడుతుంది కదా. దీన్ని ఎలా మీరు సేకరించగలుగుతున్నారు, ఏం చేయగలరు? అని మీరు అంటున్నారు ధనం అవసరం పడుతుందని చెప్పేసి. మీరే చెప్తున్నారు ఛాయామెటలో ప్రధానమంత్రి అవుతున్నారని. వాళ్ళు ఎక్కడి నుండి డబ్బు తీసుకొచ్చి అంత స్థాయికి వచ్చారో అది మీరు ఒకసారి అబ్జర్వ్ చేయాలి. కానీ నా పేరే భగవాన్ శ్రీ అనంత విష్ణు. లక్ష్మీదేవి దయ వల్ల మాకు ధనానికి ఎటువంటి కొదవ లేదు. సో ప్రజల కొరకు, మన భారతదేశం బాగు కొరకు చేయడానికి మేము అన్ని విధాల చట్టపరంగా, న్యాయపరంగా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నియమావళికి లోబడి ఖర్చులు చేయడానికి మా దగ్గర అన్ని వనరులు ఆ లక్ష్మీదేవి దయతో మాకు ఉన్నాయి.
మాకు డబ్బు సమస్య ఏం లేదు సార్. కాకపోతే ఏంటంటే నిజాయితీ పరులైనటువంటి వాళ్ళు మీడియా రంగంలో కానివ్వండి, రాజకీయ రంగంలో కానివ్వండి, మంచి వాళ్ళని మేము ప్రోత్సహిస్తున్నాం. అన్ని రాష్ట్రాల కమిటీలు చేశారా మరి చేసే కార్యకర్తలు దాదాపుగా 70% భారతదేశం మొత్తం అన్ని కమిటీలు రెడీ ఉన్నాయి సార్. కార్యకర్తలు చేసేవాళ్ళు మీరు స్వచ్ఛందంగా ధనం వస్తున్నారా లేదా మీరే వాళ్ళకి ఫండింగ్ ఇస్తున్నారా? లేదు, మాకున్న సోర్స్ ద్వారా మేము ఇస్తున్నాము. చాలా మంది మాకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు, వాళ్ళంతా వాళ్ళకి ఖర్చు పెట్టుకుంటున్నారు. మా జై మహాభారత్ పార్టీ ముఖ్యంగా ఏంటంటే ఓటర్కు డబ్బులు ఇచ్చేది మా జై మహాభారత్ పార్టీలో ఎంకరేజ్ చేయట్లేదు సార్. ఓట్ ఈజ్ ద కాన్స్టిట్యూషనల్ రైట్, ఈజ్ నాట్ ఏ ఫండమెంటల్ రైట్. అది ప్రజాస్వామ్యంలో అది ఒక హక్కు, వాళ్ళ ఓట్ అనేది రాజ్యాంగపరమైన హక్కు. అటువంటి ఓటుని, అది ఓటు అంటే అమ్మ లాంటిది, తల్లి లాంటిది, అటువంటి తల్లి లాంటి ఓటుని అమ్మొద్దు దయచేసి. ముఖ్యంగా ఈ ఎమ్మెల్యేగా పోటీ చేసే ఆస్పిరెంట్స్కు, ఎంపీలుగా పోటీ చేసే ఆస్పిరెంట్స్కు నేను చెప్పడం అదే, దయచేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఎంకరేజ్ చేయకండి నిస్వార్థంగా. సో డబ్బు ప్రమేయం లేకుండా ఓట్లు వేయడము, డబ్బు ప్రమేయం లేకుండా ఓట్లు అడిగే సంస్కృతి తీసుకురావడం మా జై మహాభారత్ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశము. కాబట్టి మీకు ఎవరికి డబ్బు పంచే అవకాశమే లేదు మేము. కాబట్టి పెద్దగా ధనాన్ని ఖర్చు చేయాల్సిన అవసరమూ లేదు. ఈ స్థాయిలో పార్టీ నిర్మాణం ఏ రకంగా చేపట్టబోతున్నారు? దాదాపు కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు, అంటే దక్షిణం నుండి ఉత్తరం వైపు, అదేవిధంగా పడమర నుండి తూర్పు వైపు, భారతదేశం మొత్తం మేము ఎన్నోసార్లు తిరగడం జరిగింది సార్. ముఖ్యంగా జై మహాభారత్ పార్టీ పెట్టే ముందు భారతదేశంలో దాదాపుగా నేను అన్ని యూనివర్సిటీలకు వెళ్ళడం జరిగింది. యూనివర్సిటీలో ఉన్నటువంటి హాస్టల్లో స్టూడెంట్స్తో మమేకమై పడుకోవడం జరిగింది, వాళ్ళ స్థితిగతులు తెలుసుకోవడం జరిగింది. ఈ భారతదేశము అనేది ప్రపంచానికే నాగరికత నేర్పినటువంటి ఈ దేశము నిర్వీర్యమైపోతుందని చెప్పేసి బాధతో ఈ అఖండ భారతావని వెలుగు చూడాలనే ఉద్దేశంతో జై మహాభారత్ పార్టీని తీసుకురావడం జరిగింది. ఈ జై మహాభారత్ పార్టీ ఈ భారతదేశాన్ని ప్రపంచంలో నంబర్ 1 స్థాయిగా తీసుకొస్తుంది. కాకపోతే మనది విశాలమైన భారతదేశము, విభిన్న సంస్కృతులు, విభిన్న భాషలు, విభిన్న ఆచారాలు, విభిన్న కుల మతాలు ఉన్నాయి. వీటి అన్నిటినీ ఐకమత్యం చేస్తూ భారతీయత అనే ఒక పటిష్టమైనటువంటి పునాది మళ్ళీ వేయవలసిన అవసరం ఉంది. కాబట్టి అది జై మహాభారత్ పార్టీ చేస్తుంది సార్. అఖండ భారత్ అంటే మీ ఉద్దేశం ఇప్పుడున్న భారత్ కాకుండా పాత భారతంతో ఉండాలని? అంటే జంబూ ద్వీపకల్పే భరతవర్షే భరతఖండే అంటే దీని ఉద్దేశం ఏంటంటే ఈ సమస్త భూగోళం అంతా, ఈ భూగోళంలో జంబూ ద్వీపకల్పం అంటే ఎప్పటిదాకా ఈ టోటల్ ఐలాండ్ మొత్తం 75% వాటర్, 25% మొత్తం మన భూగోళం ఉంటే అదంతా భారతావనే. కాలక్రమేణా ఖండాలుగా, విభిన్న దేశాలుగా విడిపోతూ వచ్చింది. నా ఉద్దేశం ఏంటంటే అఖండ భారత్ అంటే మళ్ళీ అటువంటి భారతావన్ని చూడాలని నా ఉద్దేశం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఉంది, తెలంగాణ రాష్ట్రంలో మీరు పార్టీని బలోపేతం చేయాలంటారు. క్రియాశీలకంగా అంటే గ్రౌండ్ లెవెల్లో మీ వర్క్, మీ యొక్క విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయి? ముఖ్యంగా చెప్పాను కదా సార్, రైతులు, రైతు కూలీలు, శ్రామికులు, నిరుద్యోగులు, యువత, సో వీళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదాహరణకు ఉచిత విద్య, ఉచిత వైద్యం ఎందుకు ఇస్తాం అని చెప్తున్నామంట మా ఎజెండాలో. ప్రధానంగా దోపిడీ ఈ ప్రస్తుత పరిస్థితుల్లో వైద్య రంగంలో, విద్యారంగంలో విపరీతమైనటువంటి దోపిడీ జరుగుతుందన్నమాట. ఆ ప్రైవేట్ కాలేజీలు, ప్రైవేట్ స్కూళ్ళు, ప్రైవేట్ హాస్పిటల్కు పెట్టే డబ్బులతోనే జనాలు విసిగిపోతున్నారు. అదేవిధంగా ట్యాక్సేషన్ పాలసీ కూడా విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పుడు కొత్త ధరణి వచ్చింది. ధరణి సరే, కొత్త టెక్నాలజీ మనం స్వాగతం చేయొచ్చు. జై మహాభారత్ పార్టీ ఉద్దేశం ఏంటంటే ఈ ధరణి తీసుకొచ్చిన తర్వాత చాలామంది రైతుల భూముల్ని, పట్టా భూములు కూడా గవర్నమెంట్ భూములు అని చెప్పేసి వేసి చాలా ఇబ్బందుల పాలు చేస్తూ ఉన్నారు. నేను దాని మీద సర్వే కూడా చేయడం జరిగింది. పంటలు చూడండి, వాళ్ళు కష్టపడి మన రైతులు పండించి తీసుకొచ్చి మార్కెట్లో పెడితే కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చెప్పుకుంటూ రైతులకు కాలయాపన చూసి రైతులు పడిగాపులు కాసే పరిస్థితి ఎందుకు వచ్చింది చెప్పండి? కష్టపడి రైతులే దేశానికి వెన్నెముక అని చెప్తున్నాము, రైతు లేనిది రాజ్యం లేదని చెప్తున్నాము. అన్నం తినేటప్పుడు ప్రతి ఒక్కరు రైతుని తలుచుకోవాలి. ప్రత్యక్ష దైవం ఎవరంటే రైతు కూలీలే. అటువంటి రైతులని నడి రోడ్డు మీద నిలబెట్టి ఒరిజినల్ తడిచిపోయే విధంగా ఈ ప్రభుత్వాలు చేస్తున్నాయంటే దాని ఉద్దేశం ఏంది? ప్రజల్లో వ్యతిరేకం ఎందుకు రాదు చెప్పండి? అంటే ప్రజల పట్ల, రైతుల పట్ల వీళ్ళకు ఉన్నటువంటి శీతకరణ అనమాట. అంటే ప్రజా దాంట్లో మీరు ఎప్పుడు కనబడతలేదు కదా ఎక్కువగా, మరి దాన్ని ఎలా చేయాలనుకుంటున్నారు సార్? నిజాయితీ, ప్రజాక్షేత్రంలో మీరు చాలా తక్కువ కనబడుతున్నారు. మీరు విమర్శిస్తున్నారు, లేకపోతే మీరు చెప్తున్నారు మంచి చేయాలని తపన ఉంది, కానీ ప్రజలకి ఎలా చేరిద్ది ఇది? ప్రజల దాంట్లో ప్రజాక్షేత్రంలో మీరు పెద్దగా కనపడటం లేదు. దీన్ని ఎలా చేయాలనుకుంటున్నారు తెలంగాణ వరకు?
సార్ సత్యం కానీ నిజాయితీ కానీ మెల్లమెల్లగానే ప్రజలకు చేరుతుంది, శాశ్వతంగా ఉంటుంది. సో మేమేంటంటే సెన్సేషనల్ న్యూస్ కానివ్వండి, లేకపోతే కాంట్రవర్సీ న్యూస్ కానివ్వండి, లేదా అన్పార్లమెంటరీ వర్డ్స్ యూజ్ చేయడం కానీ మా జై మహాభారత్ పార్టీలో అది లేదు. జై మహాభారత్ పార్టీ అందరికీ బాగా ట్రైన్ చేస్తుంది. మా పార్టీ క్యాడర్స్కి కానివ్వండి, మా పార్టీ వర్కర్స్ కానివ్వండి, ఎవరిని కూడా కించపరచొద్దు, అసభ్యకరంగా మాట్లాడొద్దు, అన్పార్లమెంటరీ వర్డ్స్ యూజ్ చేయకండి. ఏది మాట్లాడినా కాన్స్టిట్యూషన్గా, రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, మర్యాదపూర్వకంగా మాట్లాడాలి. కాబట్టి మంచిని ఈ మీడియా అనేది ఫోకస్ చేయడంలో కొంచెం వెనుకబడింది సార్. అసత్యాన్ని, తర్వాత కాంట్రవర్సీని, పనికిరాని ఇష్యూల మీద ఎక్కువ మీడియా ఫోకస్ చేస్తుందని నా ఉద్దేశం. అంటే అందరూ అలా కాదు, ఎంతోమంది సమ్యులు ఉన్నారు, ఒక 70%. కాకపోతే మేము కొత్తగా జై మహాభారత్ పార్టీ అని తీసుకొస్తున్నాం కదా, వివిధ రాజకీయ పార్టీలు కావచ్చు, ప్రత్యర్థులు కావచ్చు, మా మిషన్ ముందుకు తీసుకువెళ్లకుండా ఆపడానికి ఎంతోమంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది రాజకీయంలో సహజం. మాకు ఎంతమంది శత్రువులు పెరిగితే మేము అంత సంతోషపడతాం అనమాట. అంటే చాలా మంది ప్రెషర్స్ వస్తున్నాయి అంటారా? మీరు పార్టీ పెట్టారు, మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదని కానీ, లేదా ఆపాలని కానీ ఏమైనా ప్రెషర్ వస్తున్నాయా గవర్నమెంట్? నాకు వ్యక్తిగత నా పేరే భగవాన్ శ్రీనంత విష్ణు సార్. నేను వైకుంఠ ట్రస్ట్ చైర్మన్ని, సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా అడ్వకేట్ని. నాకు ఇప్పటి వరకు సమస్త భారతదేశంలో ఎన్నో రాజ్యాలలో నేను పోటీ చూసినటువంటి వ్యక్తిని. మిజోరంలో పోటీ చేయడం జరిగింది, అస్సాంలో చేయడం జరిగింది, బాంబే మహారాష్ట్రలో చేయడం జరిగింది, ఉత్తరప్రదేశ్ చేయడం జరిగింది, బీహారు, ఉత్తరాఖండ్, దాదాపుగా అన్ని రాష్ట్రాలు దాదాపు కవర్ చేస్తూ వస్తున్నాం కదా. నాకు ఎవరి దగ్గర నుండి ఎటువంటి ప్రెజర్ కానీ, ఫోన్ కాల్స్ కానీ నాకు రావు, చేయబోరు. ఎందుకంటే నేను భగవాన్ శ్రీనంత విష్ణు, నేను చేసేది ప్రజలకు మంచి కొరకే చేస్తానని వాళ్ళకందరికీ తెలుసు. కాకపోతే ఏంటంటే ఇదే ఈ మీడియా రంగంలో మా మిషన్ ముందుకు వెళ్ళకుండా అని చెప్పేసి నొక్కి పెడతా ఉన్నారు. పెట్టనివ్వండి. అది కరెక్ట్ అండి. కాకపోతే మరి ఇన్ని రాష్ట్రాలు పోటీ చేశారు కదా, మరి ఎవరైనా ఎంపీ కానీ, ఎమ్మెల్యేలు కానీ సీట్ సాధించగలిగారు? లేదు, మంచి పార్టీ ప్రచారం అయింది, ఓట్ పర్సెంటేజ్ బాగా వచ్చింది. కొన్ని ప్లేస్లో 10,000, 12,000, 15,000, 6,000, 7,000 ఇట్లా ఓటు వస్తూ ఉంది. సో మా ప్రయత్నం ఏంటంటే ఏదో ఉన్న పిల్లగా మేము అధికారం తీసుకోవాలని ఏమి సార్, ప్రజలను చైతన్యవంతం చేస్తూ ఉన్నాము. మా సిద్ధాంతాలకు అనుకూలంగా మాకు ఓపుకుంది. ప్రజలు ఖచ్చితంగా జై మహాభారత్ పార్టీకి భారతదేశంలో అవకాశం ఇస్తారు, ఈ తెలంగాణలో ఈసారి ఖచ్చితంగా అవకాశం ఇస్తారని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా మాకు ఓపుకుంది. మాకు ప్రజలకు మేలు చేయాలన్న సదుద్దేశం ఉంది జై మహాభారత్ పార్టీకి. మమ్మల్ని ప్రజలు అర్థం చేసుకుంటారు, మీ మీడియా మిత్రులందరూ అర్థం చేసుకునే రోజు త్వరలోనే వస్తుంది సార్. ఇప్పుడు తెలంగాణలో ఆల్రెడీ త్రిముఖ పోటీ నడుస్తుంది. టీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ త్రిముఖ పోటీ నడుస్తుంది. ఇప్పుడు మీరు ఈ త్రిముఖ పోటీలో మళ్ళీ మీరు కూడా ఇన్వాల్వ్ అయితే ఇది అధికార పార్టీకి సంబంధించిన వ్యతిరేక ఓటు చీరిద్ది కదా, మీరు దాని ఉద్దేశం మీద ఏమన్నా మాట్లాడారు? ఇప్పుడు రాజకీయ యుద్ధభూమిలో మనం ఉన్నప్పుడు ఎవరు పోతున్నారా, ఎవరు వస్తున్నారా అని అనలైజేషన్ వాళ్ళు చేసుకోవాల్సిందే. ఎంతసేపు ఉన్నా మా జై మహాభారత్ పార్టీ ప్రజలకు ఎలా చేరువవుతుంది, మా జై మహాభారత్ పార్టీ యొక్క రాజకీయ అధికారం మేము ఎలా తీసుకొచ్చి ప్రజలకు మేలు చేస్తాం అనేది మేము ఆలోచన చేస్తాం తప్ప ఎదుటి పార్టీలు ఏమైపోతున్నవి అని ఆలోచన చేయాల్సిన అవసరం మాకు లేదు సార్. అది వాళ్ళ డిఫెన్స్లో వాళ్ళు పడతా ఉంటారు. అయితే ముఖ్యంగా ఏంటంటే భారతదేశంలో ఇప్పటి వరకు తెలంగాణలో ముఖ్యంగా ఆడవాళ్ళను చిన్న చూపు చూడడం జరుగుతుంది. ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వం మీద ఆడవాళ్ళని అసలు కేరే చేయట్లేదు. అందుకొరకే జై మహాభారత్ పార్టీ దాదాపుగా ఆడవాళ్ళకు సమున్నత స్థానం ఇచ్చేసి జై మహాభారత్ పార్టీలో వీలైతే ఈసారి వచ్చే ఎలక్షన్స్లో ఎక్కువ సీట్లు ఆడవాళ్ళకి ఇచ్చి ఆడవాళ్ళని ప్రోత్సహించాలని చెప్పేసి మేము అనుకుంటున్నాము. ప్రధానంగా ఈసారి జై మహాభారత్ పార్టీకి ఆడవాళ్ళే ప్రధాన ఓటు బ్యాంక్ కాబోతున్నారు సార్. ఇప్పుడు రాజకీయ నిరుద్యోగం ఫిలప్ చేయడం కోసం మీరు పార్టీ పెట్టినారు కదా, మరి ఇతర రాజకీయాల్లో అవకాశం లేని వాళ్ళకి, సెకండ్ కేటగిరీ వాళ్ళకి ఎవరైనా వస్తే మరి మీరు జాయిన్ చేసుకుంటారా? ఖచ్చితంగా సార్. జై మహాభారత్ పార్టీ అందరికీ స్వాగతం పలుకుతుంది. మీరు ప్రధానంగా చూడండి, ప్రాంతీయ పార్టీలో ముఖ్యమంత్రి ఎవరైనా కావాలంటే వాళ్ళ కొడుకు, వాళ్ళ మనవడు, వాళ్ళ మునిమనుడే అవుతారు తప్ప ఈ ప్రాంతీయ పార్టీలో ఎంతకాలమో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ముసలోలే రిటైర్ అయ్యాల్సిందే తప్ప, వాళ్ళకు ఊడిగం చేయాల్సిందే తప్ప వాళ్ళైతే ముఖ్యమంత్రి కాలేరు. ఇది స్పష్టం. కానీ జై మహాభారత్ పార్టీ లాంటి జాతీయ స్థాయి పార్టీకి వస్తే ఎవరు ఏ స్థాయి కన్నా వెళ్ళొచ్చు, ఏదైనా కావచ్చు. ఇది భారతదేశం మొత్తం ఉన్నటువంటి పార్టీ అనమాట. ఈ లోకల్ పార్టీలు ఈ తెలంగాణ భారత వీళ్ళెవరో పట్టించుకోరు ఎవరు. జై మహాభారత్ పార్టీ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఎక్కడ జెండా పాతినా కూడా జై మహాభారత్ పార్టీని సగౌరవంగా చెప్పుకుంటాం. ఇది జాతీయత సార్. లోకాలిటీ కంటే భారతదేశం నాది గొప్పది, నా దేశం మహాభారతం చెప్పుకోగలుగుతున్నాం. ఇతిహాసం కూడా మహాభారతం ఆల్రెడీ మనకు కనెక్ట్ అయింది కాబట్టి జై మహాభారత్ పార్టీ ఖచ్చితంగా రాజ్యం ఏర్పడుతుంది. అంటలేదు కదా, కేసీఆర్ గారు ప్రాంతీయ పార్టీలే ముఖ్యము, ప్రాంతీయ పార్టీలు ఇంపార్టెన్స్ ఉండాలి, జాతీయ పార్టీకి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుని మనం ఉంచోవాలా,
ప్రతి దానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి బిల్లు పెట్టాలి, వాళ్ళ అనుమతి కోరుకోవాలా, మనది మనం చేసుకోలేమా? అందుకని ప్రాంతీయ పార్టీలనే మీరు ఎంకరేజ్ చేయండి అని మాట్లాడుతున్నారు కదా, దీనికి మీరేమనుకుంటున్నారు? నేనేమంటున్నానంటే ప్రాంతీయ పార్టీలను ఎంకరేజ్ చేయడం అంటే సరే స్వాగతిద్దాం. నేను వ్యక్తిగతంగా వ్యక్తుల పేరు చెప్పాను. నేను ఒక వ్యక్తి కంటే ఆ పదవిలో ఉన్నటువంటి పదవికి గౌరవం ఇస్తాను. ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ప్రధానమంత్రి గారు కానివ్వండి, ఆ పదవులకు నేను గౌరవిస్తాను తప్ప మిగతా వ్యక్తులంతా నా భక్తులు, వాళ్ళంతా నా శిష్యులు లాంటి వాళ్ళే. నాకేంత పెద్దోళ్ళు ఏం కాదు వాళ్ళు. నేను భగవాన్ శ్రీరంత విష్ణుదేవ ప్రభు కాబట్టి. కాకపోతే ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు, రాష్ట్రపతి గారు ఇస్ ద హానరబుల్ వర్డ్స్ అండ్ హానరబుల్ డిగ్నిటరీ పొజిషన్స్. నేనేమంటున్నానంటే ఇప్పుడు వచ్చిన ఆలోచన, మీరు పెద్దవాళ్ళు అయినాక మీకు ఆలోచన ఇప్పుడు వచ్చింది. మరి మేము 4వ తరగతిలో ఉన్నప్పుడే జాతీయ స్థాయి పార్టీ పెట్టాలా, ఒక తెలంగాణ వాది ఉండి జాతీయ స్థాయి పెట్టాలని. అసలు దక్షిణ భారతదేశం ఉంటే జాతీయ స్థాయి పార్టీ పెట్టిన మొట్టమొదటి వ్యక్తి నేను. ముఖ్యంగా మన తెలంగాణ నుండి భారతదేశంలో బీజేపీకి, కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా జాతీయ స్థాయి పెట్టినటువంటి వ్యక్తిని నేను. నీ పార్టీ ఏ రాష్ట్రంలో పోటీ చేసింది చెప్పండి? మహా అంటే తెలంగాణ బార్డర్ అయితే మీకు అతి లేదు గతి లేదు. జయ మహాభారత్ పార్టీ కాశ్మీర్లో పోటీ చేసింది, మహారాష్ట్రలో పోటీ చేసింది, గోవాలో పోటీ చేసింది, ఉత్తరప్రదేశ్లో పోటీ చేసింది, ఉత్తరాఖండ్లో పోటీ చేసింది, బీహార్లో పోటీ చేసింది, అస్సాంలో పోటీ చేసింది, మిజోరంలో పోటీ చేసింది, ఇంకా చాలా రాష్ట్రాలు ఉన్నాయి సార్. తెలంగాణలో పోటీ చేసింది, ఆంధ్రలో పోటీ చేసింది. అంటే ఇన్ని రాష్ట్రాల్లో మేము పోటీ చేస్తున్నాం. మీరేంటి జాతీయ పార్టీల దగ్గర అడుక్కోవాలని మీరు అంటున్నారు కదా. జాతీయ పార్టీ మనది చేసుకున్నప్పుడు ఇంకా ప్రాంతీయ పార్టీ ఎక్కడ చెప్పండి? అందుకొరకే సార్ ఈ జాతీయ పార్టీల దగ్గరికి వెళ్ళి టికెట్ల కొరకు అందరూ ఢిల్లీలో యాచిస్తుంటారు అనమాట. ఆ పరిస్థితి రావద్దు. భారతదేశంలో మొత్తం హైదరాబాద్కి వచ్చి టికెట్ తీసుకునే విధంగా జయ మహాభారత్ పార్టీ ముందుకు తీసుకెళ్తున్నాం సార్. ప్రస్తుతం ఎలక్షన్ విధానం ఎలా ఉంటుంది అంటారు? ఎలక్షన్ విధానం ఎలా ఉంది అంటారు? సార్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్తుంది ఎప్పుడు కూడా ఫెయిర్ ఎలక్షన్, ఫెయిర్లెస్ ఎలక్షన్ అని. కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానే ఒక లోపభూయిష్టమైనటువంటి విధానం సార్. ఎందుకంటే కొత్త పార్టీలను ఎంకరేజ్ చేయడంలో, సింబల్ అలాట్మెంట్ చేయడంలో పక్షపాతం ఉందన్నమాట. ఒక రాజకీయ పార్టీ ఏ రోజైతే రిజిస్ట్రేషన్ అవుతుందో అదే రోజు సింబల్ని అలాట్మెంట్ చేసి ఇచ్చేస్తే మళ్ళీ సింబల్ అలాట్మెంట్ చేయాల్సిన అవసరం ఉండదు సార్. అది ఒక మోసం. ఎలక్షన్ టైం లోపలనే ఒక సింబల్ ఇవ్వడము, అది కూడా ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీకి ఒక్కొక్క సింబల్ ప్రకటించడము లాస్ట్ మూమెంట్లో గజిబిజి చేస్తూ ప్రజల్ని మభ్యపెడుతూ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎవరైతే అధికారంలో ఉన్నారో, ఆల్రెడీ పదవులు అనుభవించినారో అటువంటి పార్టీలకి కొమ్ము కాస్తుందే తప్ప ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇప్పటి వరకు భారతదేశంలో 1967 తర్వాత స్వచ్ఛంగా పనిచేయలేదు. నా దగ్గర ప్రూఫ్ ఉన్నాయన్నమాట. ఎలక్షన్ కమిషన్ పారదర్శకత లేదంటారు? లేదు, నేను ప్రూఫ్తో సహా చేస్తాను. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద నేను సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. జయ మహాభారత్ పార్టీ వర్సెస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. రిట్ పిటిషన్ నేనే వేసి గెలవడం కూడా జరిగింది. నేనే ఆర్గ్యుమెంట్ చేశాను సార్. అది ఫేమస్ లీడింగ్ కేసు అనమాట. అది మీకు నెట్లో కూడా వస్తుంది అనమాట. జ్యుడిషియరీ విధానం కూడా మరి సపోర్ట్ చేయాలి కదా మరి మీకు. జ్యుడిషియరీ విధానం అంటే జ్యుడిషియరీ దగ్గరికి మనం వెళ్తే మనకు న్యాయం చేస్తుంది సార్. మనం ప్రజెంట్ చేయగలగాలి. ఉదాహరణకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చూడండి, జయ మహాభారత్ పార్టీ యొక్క డిమాండ్ ఏంటంటే ఒక పొలిటికల్ పార్టీ ఏనాడైతే రిజిస్టర్డ్ అవుతుందో పార్టీకి అప్పుడే ఆయనకు సింబల్ ఇచ్చేసేయండి. ఆయన సింబల్ ప్రజల్లోకి వెళ్తారు. ఉదాహరణకు ఇప్పుడు మేము ఎలక్షన్కి వెళ్తున్నాము పార్టీ తీసుకొని, సార్ మీ సింబల్ ఏది అంటారు. ప్రజలకి ఏమని చెప్పాలి? ప్రజలకైతే అంత జ్ఞానం ఉండదు. ఎలక్షన్ టైంలో సింబల్ ఇస్తారు అంటే ఇప్పుడు ఎందుకు అంటే మళ్ళీ రెండోసారి ప్రచారానికి వెళ్ళి చెప్పాలి అంటే ఉల్ట ఖర్చు అవుతుందా లేదా సార్? ఇది లోపభూయిష్టము. ఒక పార్టీ ఎప్పుడైతే పొలిటికల్గా రిజిస్టర్ అవుతుందో అదే రోజు మీ దగ్గర ఉన్న ఫ్రీ సింబల్ ఉంటే ఒకటి ఇవ్వండి, లేకపోతే వీళ్ళు ఏదైనా సింబల్ ప్రపోజ్ చేస్తే ఆ సింబల్ ఎవరికి అభ్యంతరం లేకుండా ప్రకటిస్తే రిసింబల్ కాకుంటే ఇమ్మీడియట్గా అలాట్మెంట్ చేయండి. వాళ్ళ సింబల్ వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం సార్. కానీ అట్లా లేదు సార్ సిస్టమ్. ఇది అంత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంతా గజిబిజి. దాని మీద నేను ప్రత్యేకంగా మీకు ఒక ఎక్స్ప్లెనేషన్ నేను చేస్తా. అసలు దాన్ని దుమ్ము దుప్పాలి. దానివల్లనే ప్రజలకు మేలు జరగలేకపోతుంది. సిద్ధాంతాల మీద ప్రజా పోరాటంలో మీరు పాల్పంచుకోవాలి కదా, ప్రత్యక్షంగా వచ్చి ప్రతి ప్రజా వేదిక మీద ప్రజా సమస్యల్లో పోరాడి దీని మీద ఒక తీసుకురావాలి కదా సార్. మీరు అంటున్నారు పోరాటము దౌర్జన్యాలు లేదా ఏమంటారు అటాకులు చేయడం జయ మహాభారత్ పార్టీ సిద్ధాంతం కాదు. పోరాటం అంటే దౌర్జన్యం చేయాల్సిన అవసరం లేదు సార్. ప్రజలు చైతన్యవంతం చేయడం ఇది విషయం అన్నమాట. ఇక్కడ పోరాటము అంటే గతంలో ఉద్యమాలు చేయడము, అడుక్కోవడం. జయ మహాభారత్ పార్టీ ఎప్పుడు ఏ ప్రభుత్వంలో అడుక్కోస్తారు. మేమే చేస్తాము, ఉచిత వైద్యం మా పార్టీ అందిస్తుంది, ఉచిత విద్య మా పార్టీ అందిస్తుంది, గోబర్ గ్యాస్ మేమే అందిస్తాము, మద్యపాన నిషేధం సంపూర్ణంగా భారతదేశం మొత్తం నిషేధం చేస్తాము. మా ప్రధాన ఎజెండా తెలంగాణలో అదే మద్యపాన నిషేధం సంపూర్ణంగా అమలు చేస్తాము, మేమే చేస్తాము. చెయ్యండి అని ఎప్పుడు అడుక్కోము సార్. ఎందుకు అడుక్కోమంటే ఈ అడుక్కునే అలవాటును ప్రజల నుండి మాన్పిస్తున్నాం మేము. మనమంతరం ఎక్కువే మనమే గవర్నమెంట్ ఫామ్ చేసి మనమే చేసుకుందాము. మీరు అన్నారు ప్రజా పోరాటాలు.
పోరాటం చేస్తేనే కదా సార్. భారతదేశంలో దాదాపుగా అన్ని రాష్ట్రాలు నేను కాలినడకన తిరిగాను, హెలికాప్టర్ వేసుకొని తిరిగాను, ట్రైన్లో తిరిగాము, బస్సులో తిరిగాము, కార్లో తిరిగాము, అడవుల్లో పడుకున్నాం. భారతదేశంలో నాకు తెలియని అడవి లేదు, నేను కాపురం చేయని అడవులే లేవు ఈ సంస్థ భారతదేశంలో. సో అన్నీ చూసిన తర్వాతనే ఒక పటిష్టమైనటువంటి అవగాహన వచ్చింది సార్. ఈ భారతదేశాన్ని ఎలా బాగు చేయాలి అనేది మాకు ఒక మంచి ఆలోచన వచ్చింది. ముఖ్యంగా భారతదేశానికి ఢిల్లీ రాజధానినే మార్చబోతుంది జయమహాభారత్ పార్టీ ఎజెండాలో ఉంది. ఢిల్లీ రాజధానిని తీసి మధ్యప్రదేశ్ మహారాష్ట్ర మధ్యలో తీసుకురావాలని చెప్పేసి దానికి భూమి సర్వే కూడా చేయడం జరిగింది. ఎక్కడ దేశానికి రాజధాని కొత్తగా ఏర్పాటు చేయాలన్నా కూడా ఒక విధి విధానంతో మేము ముందుకు వెళ్తున్నాం సార్. ఇప్పుడు మిగతా పార్టీల్లో కూడా మీకులాగే అంటే డబ్బు ఖర్చు పెట్టకుండా నిజాయితీగా పనిచేద్దాం అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. వాళ్ళందరూ రాకపోవడానికి కారణం ఏంటంటే డబ్బు లేకపోవడం వల్ల ప్రజాక్షేత్రం రాలేకపోతున్నారు, ప్రజలకు సేవ అందించలేకపోతున్నారు. పోటీ ప్రపంచం అంటే డబ్బుతో కూడిన పోటీ ఇప్పుడు జరుగుతుంది. రాజకీయ పార్టీలు అంటే ఒక ఎలక్షన్ జరుగుతుందంటే ఒక ఎమ్మెల్యేకి 20 కోట్ల నుంచి 50 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నారు. ఖర్చు పెట్టగలిగిన వాళ్ళు వస్తున్నారు, మళ్ళీ వాళ్ళు అదే వేలో వెళ్తున్నారు. కానీ ఇప్పుడు మీరు ₹1 ఖర్చు పెట్టకుండా, ఓటు కొనకుండా, లేకపోతే అసలు ప్రజాక్షేత్రంలో మామూలుగా అంటే పబ్లిసిటీ పరంగా కూడా లేకుండా చేయాలనుకుంటున్నారు కదా. మీకులాగా చాలామంది చేస్తుంటారు, చాలామంది ఉండుంటారు కదా. వాళ్ళందరినీ మీ దానికి లాగలుగుతున్నారా? నేను ఏమంటున్నంటే మేము డబ్బు ఖర్చు పెట్టట్లేదంటే ఎక్కడ ఖర్చు పెట్టలేదు, ఓటర్కు డబ్బులు ఇచ్చే సంస్కృతి మా దగ్గర లేదు అని చెప్తా ఉన్నాను. మా దగ్గర డబ్బు లేదని నేను చెప్పలేదు, ప్రచారానికి మేము ఖర్చు పెట్టమని చెప్పట్లేదు. పాంపులు వేయడం లేదా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి, లేకపోతే పబ్లిసిటీ ఇవ్వడంలో కానివ్వండి, పాంప్లెట్ ఇవ్వడము, ఫ్లెక్స్లు కానివ్వడము, వీటికి ప్రచారం సోషల్ మీడియా, వీటన్నిటికీ అడ్వర్టైజ్మెంట్ అంటే చట్టపరంగా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడానికి మా దగ్గర ఈ వనరులకు కొదవలేదు. నిజంగా మేము తలుచుకుంటే మా ముందర ఏ రాజకీయ పార్టీలు కూడా అంత ఖర్చు పెట్టలేవు కూడా, అంత ఆర్థిక పరిపుష్టత మా దగ్గర ఉంది. నేనేం చెప్తున్నానంటే ఈ రాజకీయంలో ఓటు అమ్మడము కొనడం అనే విధానం మాకు వ్యతిరేకమని చెప్తున్నా. అది మాకు నచ్చదు. కాబట్టి ఇంకా మీరు చాలామంది కొన్ని సందర్భాల్లో చెప్తా ఉంటారు సార్, సరే పత్రికల వాళ్ళు విలేకరులు వాళ్ళు వీళ్ళు ఇక్కడ ఏదో డబ్బు తీసుకుంటున్నారు సార్ అని చెప్తున్నాం. కానీ వాళ్ళ కోణంలో కూడా ఒకసారి మనం ఆలోచన చేద్దాము. 2000 రూపాయల జీతంతో వాళ్ళ పెళ్ళాం పిల్లల్ని ఏ విధంగా నడిపిస్తారు వాళ్ళు కూడా అని చేస్తారు కదా. మళ్ళీ వాళ్ళ పిల్లలు సర్వే కావడానికి ప్రభుత్వం దగ్గర ఎటువంటి ప్రణాళికలు ఉన్నాయి? ఒకవేళ ప్రభుత్వం వాళ్ళకి స్టైఫండ్ ఇస్తే, వాళ్ళకు గుర్తించి వాళ్ళకు వసతి గృహాలు ఏర్పాటు చేస్తే, వాళ్ళు మినిమం ఫీడింగ్ వాళ్ళ పిల్లల చదువులు భార్య పిల్లల యొక్క అవసరాలు తీసుకుంటే వాళ్ళు కూడా స్వచ్ఛందంగా పనిచేస్తారు. ఎమ్మెల్యేలకు ఎంపీలకు అందరికీ ఈ ప్రజాప్రతినిధులకు ఏ విధంగా అయితే శాలరీ వస్తుందో అదేవిధంగా మీడియా రంగానికి సంబంధించిన అందరికీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళ క్వాలిఫికేషన్స్కి ఒక ఆధారంగా చేసుకొని వాళ్ళకు కూడా మినిమం గ్యారెంటీ అనేది ఒక ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ఉంటే వాళ్ళకు కూడా ఒక గౌరవ వేతనం వస్తే వాళ్ళు కూడా గౌరవంగా బతుకుతారు సార్. ఆకలితో ఉంటున్నారు, తింటుంటేనేమో వాళ్ళు తింటున్నారని చెప్తున్నాం, అది కూడా తప్పే. ఎవరో ఇక్కడ ఆకలి ముఖ్యం సార్, అవసరం ముఖ్యం. కాబట్టి దాన్ని మనం కరెక్షన్ అనట్లేదు. వాళ్ళు కష్టపడుతున్నారు, పొద్దుంటే ఎక్కడో ఎన్నో ప్రోగ్రామ్ కవర్ చేస్తున్నారు, ఆకలి వేస్తుంది. మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? సార్ తన ఆకలి వెనక భార్య పిల్లలు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎప్పుడైతే ఏమంటే కాలు జరగడం తప్పు కాదు, కారణం తెలుసుకోకపోవడం తప్పు ఉంటారు. సమస్యకి ఎప్పుడైతే మనం మూలం వెతుకుతున్నామో పరిష్కారం దొరుకుతుంది సార్. అందరూ చెప్తారు మీడియా తీసుకుంటుంది కరెక్టే, నీ గురించి రాస్తుంది చెప్తుంది 10 మందికి కొద్దిమంది అంటే వాళ్ళని కూడా దృష్టి పెట్టుకొని వాళ్ళకు కూడా కొంచెం గవర్నమెంట్ నుండి ఏదైనా సహకారం అందితే వాళ్ళు కూడా మంచిగా అవుతారని నా ఉద్దేశం. జయమహాభారత్ పార్టీలో మేము మొట్టమొదటి కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో, ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాలో నేను పదే చెప్తా ఉన్నానమాట. భారతదేశంలో ఈ మీడియా రంగానికి సంబంధించిన వాళ్ళకందరికీ కూడా గవర్నమెంట్ నుండి గౌరవ వేతనం రావాలి, జీతం రావాలి, భత్యం రావాలి. అదేవిధంగా వాళ్ళకు వసతి గృహాలు ఏర్పాటు చేయాలి, వాళ్ళకు కొన్ని సబ్సిడీకి సంబంధించిన స్కీములు ఇవ్వాలి. ఇప్పుడు మేము కొత్త ఆలోచన చేసుకుంటున్నాం. మా జయమహాభారత్ పార్టీ తరఫున మా సంపత్ గారు నేషనల్ కోఆర్డినేటర్ సలహా మేరకు వాళ్ళకి ఏమైనా ఇన్సూరెన్స్ పాలసీ కడదామని ఒక ఆలోచనలో ఉన్నాం, మంచి చేద్దామన్న ఉద్దేశంతో. కాబట్టి సార్ ఆకలి అయ్యే వాళ్ళకు ఆకలి తీర్చే విధంగా మనం ఆలోచన చేయాలి. జర్నలిస్ట్ ఫెడరేషన్ లో కూడా మీరు ప్రకటించడం జరిగింది కదా, అసోసియేషన్ మొన్న జరిగినటువంటి మన డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ లో కూడా మేము ప్రకటించడం జరిగింది. దాని గురించి మేము ఆల్రెడీ కూర్చొని మాట్లాడడం జరిగింది. సో మీకు దాని విషయాలని తెలియపరుస్తాం సార్. ఇప్పుడు అదే సార్, ఇప్పుడు మిగతా పార్టీల్లో కానీ స్వచ్ఛందంగా ప్రజాసేవ చేయాలనుకునే వాళ్ళు కానీ ఆర్థికంగా లేక, అంటే ఆర్థికమైన సపోర్ట్ లేక చాలామంది ప్రజాసేవలకు రాలేకపోతున్నారు.
అటువంటి వాళ్ళు మీరు సపోర్ట్కి నిలిచి ఆర్థికంగా ఏమైనా సపోర్ట్ చేయగలుగుతారా పార్టీ పటిష్టం? సార్ నేనేం చెప్తున్నానంటే సమాజ చేయడం అనేది ఒక ఎత్తు, తన కుటుంబాన్ని తను పోషించుకునేది ఒక ఎత్తు. నిజంగా సమాజ సేవ చేయాలా అనుకున్న వాళ్ళకి నేను చెప్పేది ఒకటే సార్, ముఖ్యంగా నిన్ను నువ్వు నీ కుటుంబాన్ని ఫస్ట్ చూసుకో. తనకు మాలిన ధర్మం చేయొద్దు అని శ్రీకృష్ణ పరమాత్మ ఎప్పుడో చెప్పాడు. రాజకీయంగా ముందుకు రావాలనుకుంటున్నప్పుడు నా ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ రాష్ట్రాన్ని బాగు చేయాలన్నా, దేశాన్ని బాగు చేయాలన్నా, గ్రామాన్ని బాగు చేయాలన్నా ఫస్ట్ మీ యొక్క కుటుంబం బాగుందా లేదా చూసుకొని మీ కుటుంబ అవసరాలకు వాళ్ళకి సమయం కేటాయించి మిగతా సమయం మీ దగ్గర సర్ప్లస్ మనీ ఉన్నా లేదా సర్ప్లస్ ఎక్స్ట్రా సమయం ఉంటే అప్పుడు సమాజానికి కేటాయించండి. ఎవరంతా వాళ్ళ కుటుంబాన్ని బాగా చూసుకుంటే ఆటోమేటిక్గా సమాజం బాగుపడినట్టునే. కానీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే రాజకీయంలో కేవలం మీడియా రంగంలో కదా సార్, రాజకీయంలో చాలామంది అర్థమవుతుందా రాజకీయాన్ని జీవనోపాధికి తీసుకుంటారు చూసినా అది తప్పు. దానివల్లనే రాజకీయం భ్రష్ట్ అవుతుంది, దానివల్ల వాళ్ళు పైకి ఎదగలేకపోతున్నారు. నిజంగా సేవ చేసే ఉద్దేశం కాదు. ఒక రాజకీయంగా ముందుకు వచ్చేస్తే అక్కడ కొన్ని డబ్బులు ఇక్కడ కొన్ని డబ్బులు దాంతో బియ్యం సంచులు వేసుకొని బ్యాల్ వేసుకొని తినుకునే కూర్చొని సిస్టమ్. అటువంటి వాళ్ళు అందరు లేరు, ఒక 10-15% ఉంటారు. అటువంటి వాళ్ళ వల్ల కూడా రాజకీయం భ్రష్ట్ అవుతుంది. రాజకీయం 90% ఉన్నారండి ఇలాగే. ఏమండి 90% అలాగే ఉంటారు. 90% రాజకీయం అనేది ఒక వ్యాపారంగాను మీరు అన్నట్టుగా జీవనోపాధిగాను చాలా వరకు చాలా మందికి అయింది. దానికి కారణం కూడా విపరీతమైన ఖర్చు. ఇప్పుడు వాళ్ళ పార్టీ నడపాలంటే కొన్ని వందల కోట్లు కావాలి. ఒక పార్టీ ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయాలని కొన్ని కోట్లు ఖర్చు పెట్టేస్తున్నారు. దానికి జనాలు రాజకీయ పార్టీలు అలవాటు చేసింది ప్రజలు అలవాటు పడిపోయారు. ఇట్లాంటి సమాజంలో మీరు కొత్తగా మార్పు కోసం అంటే జనాలకు ఓటు అంటే సరే, ఓటుకి డబ్బులు ఇవ్వడం ఎప్పుడు కరెక్ట్ కాదు. అది డబ్బు ఇచ్చి ఓటు వేయటం, డబ్బు ఇచ్చి ఓట్లు కొనుక్కోవడం 2 విధానాలు కరెక్ట్ కాదు. దాన్ని ఎవరు ఎంకరేజబుల్ కాదు. కానీ ఏంటంటే ఒక పార్టీ నడపాలన్న ఒక ఎమ్మెల్యే పోటీ చేయాలి. జై మహాభారత్ పార్టీ ఏం చెప్తుందంటే సార్, తమరు ఏమంటున్నారంటే రాజకీయంలో కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు ప్రత్యాశులు అని అంటున్నారు. అది అభ్యర్థులు, ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ ఎంపీ అభ్యర్థులు కానీ. మీరు చెప్పండి, 4-5 పార్టీలు ఉన్నాయి, 4-5 పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థులు డబ్బులు ఖర్చు పెడుతున్నారు. మళ్ళీ 4-5 పార్టీల అభ్యర్థులు డబ్బు ఖర్చు ఒక ఓటరు తనకున్న ఓటుని 4 పీసులుగా 5 పీసులుగా చించేవి ఏడిగేస్తారు. కానీ దాంట్లో ఒకరే గెలుస్తున్నారు. మళ్ళీ కొన్ని సందర్భాల్లో ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టిన ఆయన ఓడిపోతున్నాడు, తక్కువ డబ్బు ఖర్చు పెట్టిన ఆయన గెలుస్తున్నాడు. అంటే దాని ఉద్దేశం అక్కడ డబ్బు యొక్క ఇన్ఫ్లుయెన్స్ లేదు. ఈ డబ్బు ఎలక్షన్లో ఖర్చు అవుతుందని ఎవరు చెప్తున్నారంటే క్లియర్ కట్గా నేను అబ్జర్వ్ చేసిన, నేను సర్వే చేసిన, ఎన్నో ఎలక్షన్లో పాల్గొన్నా కాబట్టి చెప్తున్నా. రాజకీయంలో కొన్ని కుల నాయకులని, కొంతమంది గల్లీ లీడర్లు, కొంతమంది ఏరియా లీడర్లు ఏం చేస్తారంటే ఈ ఎమ్మెల్యే అభ్యర్థుల దగ్గరికి వెళ్ళి నాది ఇంత ఓటు బ్యాంక్ ఉంది, నాది ఇంత ఓటు బ్యాంక్ ఉందని చెప్పేసి వాళ్ళ దగ్గర ప్యాకేజ్ మాట్లాడుకొని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఆ డబ్బులు వాళ్ళు నొక్కేసి దాంట్లో కొంత డబ్బులు జనాలకు పంచినట్లు షో చేసి బిర్యానీ తినిపించేసి దాన్ని హైప్ చేసేసి వీళ్ళు ఈ రకంగా క్రియేట్ చేశారు. కానీ నిజంగా ఒక నియోజకవర్గంలో డబ్బు పంపకము 2 లక్షల మంది యావరేజ్గా ఓటర్స్ ఉంటే మహా అంటే ఒక 5-10 వేల మంది కంటే డబ్బు పంపకం ఎక్కువ జరగదు సార్. కొన్ని కుటుంబాలు ఉన్నాయి, డబ్బు నీకొద్దే, నీ డబ్బు మాకొద్దు, నీకు ఓటే కదా మేము వేస్తాం అని గౌరవంగా చెప్పే కుటుంబాలు ఎక్కువ ఉన్నాయి సార్. ఈ డబ్బు తీసుకునే ఈ ఓటేసే ప్రక్రియ కొన్ని స్లమ్ ఏరియాలలో, కొంచెం బీదర్ ఎక్కువ ఉన్న ఏరియాలో టార్గెట్ చేస్తారు. వాళ్ళు కూడా మొత్తం డబ్బు తీసుకొని వాళ్ళకి పంచరు. ఇది ఒక హైప్ క్రియేషన్ చేసి ఈ మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎమ్మెల్యే అభ్యర్థుల యొక్క డబ్బుని కాజేస్తున్నారు. ఇది వాస్తవం సార్. నేను అనేది ఏంటంటే మళ్ళీ అందరూ డబ్బు ఖర్చు పెడితే అందరూ గెలవరు. అక్కడ డబ్బు అనేది ఇంపార్టెంట్ కాదు సార్. ప్రజలు కోరేది ఏంటంటే మాకు ఏం డబ్బు ఇస్తున్నావు కాదు, మాకు ఏం ఎజెండా ఇస్తున్నావు, మీ యొక్క పార్టీ యొక్క ఎజెండా ఏంటి, మాకు ఏం చేస్తున్నావు అదే వాళ్ళకి చెప్పాలి. అది వాళ్ళకి ఎజెండా వాళ్ళ దగ్గర లేదు, వాళ్ళకి చెప్పలేరు. కాబట్టి డబ్బు ప్రేమే వస్తుంది. కాబట్టి ప్రజలు మేము చైతన్యం ఏం చేస్తున్నామంటే మీ 1000 రూపాయల కొరకు 5 సంవత్సరాలు బానిసగా బతకొద్దమ్మా, బతకకండి. 1000 రూపాయలు ఎంత మీ రోజు 2 రోజులు కష్టం మీదంతా. కాబట్టి మీరు నిజాయితీగా ఉంటే నిజాయితీ ప్రభుత్వం వస్తుంది. మీరే డబ్బు తీసుకుంటే ఎలా మార్పు ఎక్కడో దగ్గర మొదలవుతుంది సార్. అది రాక తప్పదు. ఆ మార్పు మా వల్లనే మొదలైంది. జయమాబాద్ పాటు ఉంటే నేను భగవాన్ శ్రీ అంత విష్ణు, నాకు ఓపిక ఉంది, ప్రజలను చైతన్యవంతం చేస్తా, ప్రేమతో చెప్తా, అర్థం చేసుకుంటారు. నా ఒక వాయిస్తోనే కొన్ని లక్షల మంది జయమాబాద్ పాటు స్వచ్ఛందంగా జాయిన్ అవుతున్నారు మా దగ్గర. నేను ఒక్కరోజు మొన్న మీటింగ్ ఉంది రండమ్మా అని రాత్రి 11 గంటలకు ఒక్కరికి చెప్తే 1000 మంది రండమ్మా అని చెప్పి 6000 మంది వచ్చారు సార్ మొన్న. ఏది మే 5వ తారీఖు నాడు. వాస్తవం ప్రేక్షకులకు కానీ దేశ ప్రజలకు కానీ మీ పార్టీ తరపు నుంచి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? జై మహాభారత్ పార్టీ యావత్ భారత ప్రజానీకాన్ని కోరడం ఏంటంటే
ప్రస్తుతం ఉన్న తరుణంలో దేశం ఆర్థిక సంక్షోభంలో పడబోతుంది. ప్రస్తుతం ఉన్న కేంద్ర ప్రభుత్వం, గతంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాలు ఈ దేశాన్ని ఆర్థికంగా దిగజార్చాయి, నిరుద్యోగాన్ని పెంచాయి, ఉపాధి అవకాశాలను తుంచాయి, ప్రజలను కట్టుబానిసలుగా చేస్తూ డబ్బులిచ్చి ఓటేయించుకునే పరిస్థితికి దిగజారే విధంగా ప్రజాస్వామ్య విలువలు పడిపోయాయి. కాబట్టి జై మహాభారత్ పార్టీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడిగా, ఒక సుప్రీంకోర్టు లాయర్గా భగవాన్ శ్రీ అనంత విష్ణు నేను మీకు విన్నవించేది ఏంటంటే, జై మహాభారత్ పార్టీ భారతదేశాన్ని ప్రపంచంలోనే నంబర్ 1గా చేయాలనే సంకల్పంతో భారతదేశం మొత్తం జాతీయ ఉచిత విద్యా విధానాన్ని, జాతీయ వైద్య విధానాన్ని ప్రవేశపెట్టి అందరికీ విద్యా వైద్యం అందాలన్న సంకల్పంతో ముందుకొస్తుంది. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు భారతదేశంలోని నదులన్నింటినీ అనుసంధానం చేస్తూ వ్యవసాయ రంగాన్ని పటిష్టపరిచి రైతులను, రైతు కూలీలను, తాగునీటి సమస్యను, వీటన్నిటికీ పరిష్కారంగా జై మహాభారత్ పార్టీ ఎజెండా తీసుకొని వస్తుంది. అదేవిధంగా భారతదేశంలో ఎంపీలకు, ఎమ్మెల్యేలకు వారి వారి నియోజకవర్గాల్లోనే వసతి గృహాలు, ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేసి ప్రజలకు జవాబుదారీతనంగా ఉంచాలనే ఉద్దేశంతో ముందుకు వస్తున్నాము. భారతదేశంలో ప్రస్తుతం ఉన్నటువంటి GST 28% రీపీల్ చేసి, అంటే మార్పు చేసి పార్లమెంట్ ద్వారా కామన్ ట్యాక్స్ 16%, అంటే సాధారణ పన్ను 16% ఉండే విధంగా ప్రజల ఆర్థిక భారాన్ని తగ్గించాలని చెప్పేసి ముందుకు వస్తుంది ఎజెండాతో. అదేవిధంగా మహిళల స్వశక్తీకరణ, మహిళలకు పటిష్టమైన రక్షణ కల్పించి భారతదేశంలో మహిళల అన్ని విధాల అభివృద్ధి చెందడానికి దోహదపడే విధంగా మా జై మహాభారత్ పార్టీ ఎజెండా ఉంది. కాబట్టి నిరుద్యోగులు, రైతులు, రైతు కూలీలు, శ్రామికులు, భారతదేశంలో ఉన్న వ్యాపారస్తులు సమూలంగా అన్ని వర్గాల వారు జై మహాభారత్ పార్టీని ప్రోత్సహిస్తారని చెప్పేసి, జై మహాభారత్ పార్టీ ద్వారా ఉజ్వల భవిష్యత్తు మీకు ఉందని చెప్పేసి, జై మహాభారత్ పార్టీ ఓటేసి మీరు జై మహాభారత్ పార్టీని రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో దేశం మొత్తంలో పూర్తి మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తూ, అదేవిధంగా అసెంబ్లీ ఎలక్షన్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ జరగబోతున్నాయి. అక్కడ కూడా జై మహాభారత్ పార్టీ అన్ని సీట్లలో పోటీ చేస్తుంది విధానసభలో. కాబట్టి మీరందరూ జై మహాభారత్ పార్టీకి తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో పట్టం కడతారని ఆశిస్తూ, రాబోయే భారతదేశంలోని 543 స్థానాల్లో జై మహాభారత్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుంది. దిగ్విజయంగా మీ ఆశీర్వాదం ప్రకటిస్తారని చెప్పి ఆశిస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి వాస్తవం వారికి నేను వాస్తవమే చెప్తున్నా. జై మహాభారత్. ధన్యవాదాలు సార్. వాస్తవం ప్రేక్షకులకి మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు, మా స్టూడియోకి వచ్చి మీ పార్టీ యొక్క విధి విధానాల గురించి తెలియజేసినందుకు నమస్కారం. ధన్యవాదాలు.